బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి. వాటిని కిందికి దించడానికి కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరుతో సబ్సిడీ బియ్యం తీసుకొచ్చింది. కేజీ 29 రూపాయలకే వీటిని అందిస్తామని ప్రకటించింది. ఢిల్లీలో భారత్ బియ్యం సేల్స్ ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 5 లక్షల టన్నుల బియ్యాన్ని ఈ పథకానికి కేటాయించారు. భారత్ బియ్యం దేశవ్యాప్తంగా అందుబాటులోకి రావాలంటే మరికొంతకాలం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. పెద్ద నగరాల్లో భారత్ రైస్ త్వరగానే అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్, విజయవాడల్లో వీటిని కేంద్రం త్వరగానే పంపిణీ చేస్తుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్లో 3 చోట్ల వీటిని విక్రయిస్తారు. కోటిలో కేంద్రీయ బండార్, గన్ పార్క్ సమీపంలో నాఫెడ్ ఆఫీస్, సుల్తాన్ బజార్లో నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ ఎన్సీసీఎఫ్ ఆఫీసులలో భారత్ రైస్ అందుబాటులో ఉంటాయి. మొబైల్ వాహనాల ద్వారా కూడా విక్రయాలు ఉంటాయి. 5 కేజీలు, 10 కేజీల ప్యాకెట్లలో భారత్ రైస్ను ప్రజలకు అందజేస్తారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ సైట్లోనూ అందుబాటులో ఉంచుతామని అధికారులు చెబుతున్నారు. బియ్యం భారతీయుల నిత్యాహారం. ఇంట్లో మరేమీ లేకపోయినా బియ్యం ఉంటే చాలు. పచ్చడి మెతుకులతో కడుపు నింపుకునే కోట్ల మంది పేదలున్న దేశం మనది. ఇప్పుడు ఆ బియ్యం కూడా చుక్కలు చూపిస్తున్నాయి. రేషన్ బియ్యం సరిపోక కొందరు మార్కెట్లో బియ్యం కొంటున్నారు. రేషన్ బియ్యంతో నాణ్యత లేకపోవడంతో మరికొందరు తినడానికి ఇష్టపడడం లేదు. కాస్త నాణ్యమైన బియ్యం కేజీ 50 నుంచి 70 రూపాయలు పలుకుతున్నాయి. దీంతో సామాన్యులు కొనలేక ఇబ్బందులు పడుతున్నారు. 4 నెలల కిందట 25 కేజీల ప్యాకెట్ ధర 1200 పలకగా ఇప్పుడు 1700 దాటిపోయింది. ఒక సామాన్య కుటుంబం కేవలం బియ్యానికి మాత్రమే నెలకు 3000 ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ భారాన్ని కొంత తగ్గించడానికి కేంద్రం భారత్ రైస్ తీసుకొస్తోంది. బియ్యం భారతీయుల నిత్యాహారం. ఇంట్లో మరేమీ లేకపోయినా బియ్యం ఉంటే చాలు. పచ్చడి మెతుకులతో కడుపు నింపుకునే కోట్ల మంది పేదలున్న దేశం మనది. ఇప్పుడు ఆ బియ్యం కూడా చుక్కలు చూపిస్తున్నాయి. రేషన్ బియ్యం సరిపోక కొందరు మార్కెట్లో బియ్యం కొంటున్నారు. రేషన్ బియ్యంలో నాణ్యత లేకపోవడంతో మరికొందరు తినడానికి ఇష్టపడడం లేదు. కాస్త నాణ్యమైన బియ్యం కేజీ 50 నుంచి 70 పలుకుతున్నాయి. దీంతో సామాన్యులు కొనలేక ఇబ్బందులు పడుతున్నారు. 4 నెలల కిందట 25 కేజీల ప్యాకెట్ ధర 1200, ఇప్పుడు 1700 దాటిపోయింది. ఓ సామాన్య కుటుంబం కేవలం బియ్యానికి మాత్రమే నెలకు 3000 ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ భారాన్ని కొంత తగ్గించడానికి కేంద్ర భారత్ రైస్ తీసుకొస్తోంది.